జనాల్లోకి వెళ్తున్నప్పుడు మీకు బాగా వినిపించిన ప్రశ్నలేంటి సార్? అవి అన్ని ప్రశ్నలు మొన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చిన కదా అది క్లియర్ చేసిండ్రు. ఇక్కడ ఓబీసీ విషయం ఉంది మాది. అంటే బీసీ నుంచి ఓబీసీ కానీ, లేకుంటే ఎస్సీ వర్గీకరణ విషయం కానీ, లేకుంటే ఎస్టీ విషయాలు కానీ, సేవల జయంతి విషయం కానీ, ఈ అన్ని విషయాలు కాన్స్టిట్యూషన్ విషయం కానీ, ఈ అన్ని విషయాలు సారు మీటింగ్లో చాలా క్లియర్ చేసేసిండ్రు. ఇది మా గ్యారంటీ, మోదీ గ్యారంటీ అని చెప్పిండ్రు. మైనారిటీలకు సంబంధించి బీజేపీ మీద ద్వేషం ఉంది అని చెప్తున్నారు. మీ క్యాంపెయినింగ్‌లో ఎక్కడైనా మైనారిటీలు అడ్డుకున్నారా మిమ్మల్ని? మోదీకి బీజేపీ పార్టీ అట్లా ద్వేషం ఉంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ కానీ ఇప్పుడు ఓలోలో ప్రెసిడెంట్ అయినలో ఎస్టీ కానీ, కోవింద్ గారు కానీ, ద్రౌపది గారి డాక్టర్ గారు కానీ వాళ్ళందరూ బీజేపీ కార్యకాలంలోనే ప్రెసిడెంట్ అయినారు. అంటే బీజేపీలో అన్ని సంపన్న వర్గాలకు న్యాయం జరుగుతుంది అని చెప్తారా? తప్పకుండా 100% జరుగుతుంది. సరే, మోదీ గ్యారెంటీ ఎలాగంటే అందుకోసం మైనారిటీ చెల్లెల కోసం, హక్కుల కోసం తీసుకునే డిసిషనే ఉంటుంది. రైట్. మోదీ గ్యారెంటీ తెలంగాణతో పాటు యావత్ భారత్కి ఇచ్చారు. బీబీ పటేల్ గారి గ్యారెంటీ ఏంటి జహీరాబాద్కి? గత 10 ఇయర్స్లో పనిచేసిన గ్యారంటీ వాళ్ళది ముంగట ఉంది. తప్పకుండా రాబో రోజుల్లో ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొని వచ్చి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ తెలంగాణ డెవలప్మెంట్ చేసేది బాధ్యత ఉంది. అందుకోసానికి ప్రజలు నమ్ముతారు నాకు. సార్, ఇంత సైలెంట్గా ఉన్నారు. ఇంత సైలెంట్ మధ్యలో ఈ తెలంగాణ రాజకీయాలను తట్టుకొని 2 సార్లు అసలు ఎలా గెలిచారు? ఇక ఒకటే విజన్ ఉంటుంది, డెవలప్మెంట్ చేయాలా, మా ప్రజల కోసం పని చేయాలి అంతే. మా స్టేట్ కోసం పని చేయాలా, మా పార్లమెంట్ కోసం పని చేయాలి. మాటలతో అవసరం లేదంటారు, చేతలు కావాలంటారు. అంతేనా? అంతే. మోదీ గారిలో మీకు నచ్చింది కూడా అదే అనుకోవచ్చా? ఎస్, అంతే సార్. రైట్. తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ 2 డిజిట్లు వస్తుందని అంటున్నారు. డబుల్ డిజిట్. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు బీజేపీ వాళ్ళు కానీ లేదా బీజేపీతో అనుబంధ సంస్థలు కానీ సహకరించట్లేదు అనే ఒక ప్రాపగండాను కూడా తీసుకెళ్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? అట్లా ఏం లేదు. వాళ్ళది ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్కు మ్యాచ్ అయితే అది కరెక్ట్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్తో పోతే ఇంకా మంచి పని చేయవచ్చు. అది ప్రాబ్లం లేదు సార్. 2 పార్టీలు కూడా ఎంత పైసలు వంచడానికైనా సిద్ధమైపోతున్నాయి. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లను కూడా చేసుకున్నారు అని సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. మరి మీరు ఎంత పైసలు సిద్ధం చేసుకున్నారు? మేము ఆ డెవలప్మెంట్ మీద ఓటు అడుగుతాము. భారత్ ప్రధాని చేసిన పని మీద ఓటు అడుగుతాం. భారత్ ప్రధాని చేసిన పని మీద ఓటు ఇస్తారు. మా డెవలప్మెంట్ మంది ఓటు ఇస్తారు. అంతే తప్ప పైసలు అవసరం లేదు. బీజేపీకి పైసలే అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. ఫైనల్గా ఇంకొక 24 అవర్స్ మాత్రమే, 24 అవర్స్ కూడా లేదు ప్రచారానికి. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు తప్పకుండా ఓటు వేయాలి. ఎక్కడ మీకు డెవలప్మెంట్ వస్తే, ఎక్కడ మంచిగా వస్తే అక్కడ ఓటు వేయాలా. డెఫినెట్ ధర్మం కోసం ఓటు వేయాలని కోరుకుంటున్నాను.